హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ. సంధ్యా థియేటర్లో తొక్కిసలాట. సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణల నేపథ్యంలో అల్లు అర్జున్ స్పందించారు. పోలీసుల అనుమతి లేకుండానే థియేటర్కు వెళ్లి రోడ్ షో, ర్యాలీ నిర్వహించినట్లు వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని స్పష్టం చేశారు అల్లు అర్జున్. పోలీసుల అనుమతి తీసుకొని మరి థియేటర్ యాజమాన్యం చెబితేనే అక్కడికి వెళ్లానని తెలిపారు. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల తరువాత రాత్రి 8 గంటల సమయంలో హైదరాబాద్లోని తన నివాసంలో అల్లు అర్జున్ మీడియా సమావేశం నిర్వహించారు. ఎక్కడ ముఖ్యమంత్రి పేరు ప్రస్తావించకుండానే ఆయన చేసిన ఆరోపణలకు సమాధానం ఇచ్చారు అల్లు అర్జున్. తొక్కిసలాట ఘటనలో తన వ్యక్తిత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. థియేటర్ వద్ద జరిగిన ఘటన చాలా దురదృష్టకరమని అన్నారు. బాధిత కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తున్నానని, చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు అల్లు అర్జున్. సినిమా థియేటర్ తనకు దేవాలయం లాంటిదని, అక్కడ దురదృష్టకరమైన ఘటన జరిగితే తనకంటే ఎక్కువగా బాధపడే వాళ్ళు ఉంటారా అని అల్లు అర్జున్ ప్రశ్నించారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని గంటకు తెలుసుకుంటున్నానని అన్నారు. అతను కోలుకుంటాడని తెలిసి చాలా ఆనందపడుతున్నాను. నేను ఆ కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారు. వాటిని ఏమాత్రం భరించలేకపోతున్నా. శ్రీతేజ్ భవిష్యత్తు కోసం పెద్ద అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చెయ్యాలని, అవసరమైతే బాలుడికి ఫిజియోథెరపీ చేయించాలని నేను దర్శకుడు సుకుమార్ మాట్లాడుకున్నాం. ఇవన్నీ తెలుసుకోకుండా నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అల్లు అర్జున్ పేర్కొన్నారు. చూశారు కదండి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జిఆర్ టీవీ ఛానల్ని చూస్తూనే ఉండండి. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.